నా పేరు అబ్దుస్వామి, జిల్లా ఇంతవరకు మా ఏడీ గారు చాలా చక్కగా చెప్పారు. మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటాను. ఎందుకంటే మనం బాగుండాలంటే నేల బాగుండాలి, నేల కూడా మన గుండెకాయ లాంటిది. మనం బాగుండాలంటే మన గుండెకాయ బాగా పనిచేయాలి. పనిచేస్తేనే మనకి పని చేసుకుంటున్నాం. మన గుండెకాయ బాగాలేకపోతే మేము పని చేయలేము. అదేవిధంగా మన నేల తల్లిని కూడా మనం చక్కగా చూసుకోవాలి. చక్కగా చూసుకోవాలంటే ముఖ్యంగా యూరియా ఎరువుని వాడకాన్ని తగ్గించాలి. సో ఈ రోజు నుంచి ఈ గ్రామంలో అందరు రైతులు కూడా యూరియా బస్తాలు ఎక్కువగా వాడటానికి పోటీ పడకుండా తగ్గించడానికి ఈ రైతులందరూ కూడా పోటీ పడాలి. యూరియా వాడకాన్ని ఎక్కువగా వాడకాన్ని ఎక్కువ బస్తాలు వాడకాన్ని పోటీ పడకుండా తగ్గించడానికి ఈ ఖరీఫ్లో మీ రైతులందరూ కూడా పోటీ పడాలి. ఇంకా యూరియా వాడకాన్ని తగ్గించడానికి మీ అందరు రైతులు కానీ వాడుపడినట్లయితే ఈ యూరియా దాని మీద ఎంత రేటు ఉందో చెప్పారు. ఆ విధంగా మన రాష్ట్రానికి మన దేశానికి కూడా ఆ ఖర్చులు మనం తగ్గించుకోవచ్చు. దాని మీద తగ్గించే ఖర్చులు వేరే అభివృద్ధి కార్యక్రమాలకి మన ప్రభుత్వం వారు ఉపయోగపడతాయి. కాబట్టి యూరియా బస్తా కంటే తక్కువగా వాడుకోవాలి. అలాగా వాడుకోవాలంటే మనం ముఖ్యంగా పచ్చిరొట్ట విత్తనాలు. సో పచ్చిరొట్ట విత్తనాలు వాడటం వల్ల మనకి యూరియా వాడకం కూడా ఎకరానికి కనీసం 15-20 కేజీలు మనం తగ్గించుకోవచ్చు. సో అందువల్ల పచ్చిరొట్ట విత్తనాలు వాడడం వల్ల భూసారం పెరుగుతుంది. అలాగే ఒకవేళ వర్షాలు తక్కువగా పడినప్పుడు కూడా నేలని మొక్కలకి తక్కువ శక్తి కూడా వస్తుంది. సో పచ్చిరొట్ట విత్తనాలు తప్పనిసరిగా వాడాలి. అదేవిధంగా ఇప్పుడు ఎండలు ఎలాగున్నాయి, దానికి కారణం అంటారు. అంటే పసిఫిక్ మహాసముద్రంలో నీటి ఉపరితలం మీద ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. సో ఉష్ణోగ్రత బాగా విపరీతంగా పెరిగిపోవడం వల్ల వాతావరణంలో కూడా మార్పు వస్తుంది. ఋతుపవనాల మీద ఎఫెక్ట్ ఉంది. సో వర్షాలు సకాలంలో రావు. ఈ సంవత్సరం మనకి వర్షాలు అనుకున్నంత పడవు. ఒకవేళ పడినా లేటుగా పడతాయి. కాకుండా కుంభవృష్టి కూడా పడకపోవచ్చు. ఒకవేళ పడితే కుంభవృష్టి రావచ్చు. ఒకవేళ సకాలంలో కూడా రావచ్చు. దాని కాబట్టి ఎల్లినో ప్రభావం ఉంది. అయితే ఎల్లినో చిన్న బాలుడు అని అర్థం. లాటిన్ భాషలో ఎల్లినో అయితే చిన్న బాలుడు. ఆ కారణం వల్ల మనకి ఈ సంవత్సరము వర్షాలు సకాలంలో రావు, వచ్చినా కూడా తక్కువ వస్తాయి. కాబట్టి మనం ముఖ్యంగా మన జిల్లాలో అన్ని మండలాలు కూడా మన ముఖ్యమైన ఖరీఫ్లో ప్రధానమైన పంట వరిని సో వేరే విధంగా మనం చెప్పారు ఆ పద్ధతిలో కూడా మనం వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఉడిపేసినట్టుగా మనకి పోసినంత వరకు భూమిలో నీరు ఉండాలి. అదే అయితే కనీసం తడిపొడి మీద పంట రాదు. కాబట్టి ఒక 10 రోజుల ముందే మనకు కోత వస్తుంది. కాబట్టి పద్ధతి కూడా కొద్దిగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే వాతావరణం మార్పుల వల్ల మన వర్షాలు రాబోతుంది. మనకి కాలు కూడా నీరు రాకపోవచ్చు. కోస్తా నది నీరు రాదు. కాబట్టి పద్ధతులు పాటించాలి. పచ్చిరొట్టలు వేసుకోవాలి. అదేవిధంగా పప్పు వ్యవసాయం సంబంధించి చూడండి. సో నవధాన్యాలు మెయిన్ ఉద్దేశం ఏంటంటే తొలకరిలో మనం పచ్చిరొట్ట ఎరువులతో పాటు ఇవి కూడా కలిపి వేసుకోవచ్చు. లేకపోతే సెపరేట్గా కూడా మనం తొలకరిని వేసుకున్నట్లయితే ఇవి వర్షాలు పడిన వెంటనే మొలుస్తాయి. సో అవి నేలని కప్పిస్తాయి. నేలని కప్పించమంటే భూమి వాతావరణం వేడి అనేది తగ్గుతుంది. సో దానివల్ల భూమి లోపల కూడా సూక్ష్మజీవులు ఉంటాయి. అవి అభివృద్ధి చెందుతాయి. ఇప్పుడు తెలంగాణలో వెళ్ళండి, రాయలసీమ వెళ్ళండి, అక్కడంతా మొత్తం ఎక్కడ మీకు ఏ మొక్క కూడా కనిపిస్తుంది. అక్కడ ఎండ ఎలాగుంటుంది, అక్కడ భూమి పాలు అడుగేస్తే మనం ఉండలేము. సో అదేవిధంగా ఎందుకని చెప్పి భూమిని తప్పించట్లయితే మన భూమి వేడి కూడా తగ్గించుకోవచ్చు. సో కాబట్టి మనం అదేవిధంగా తక్కువ నీరుని ఉపయోగించే పంటలు కూడా రాగులు కానివ్వండి, జొన్నలు కానివ్వండి, గడ్డలు అనేటివి కూడా మనం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే వాతావరణం మారుతుంది కాబట్టి మన వ్యవసాయ పద్ధతులు కూడా మారాలి, మన పంటలు కూడా మారాలి. మార్కెట్ డిమాండ్ పెట్టి కూడా మనం పంటలు వేసుకోవాలి. అంతే తప్ప మార్కెట్ అందరూ ఒకే పంట వేసుకుంటే మార్కెట్లో మాకు రేట్ లేదని కుదరదు. సో మార్కెట్ ఏ రేట్ ఉందో ఆ పంటలు మనం వేసుకోవాలి. ఆ విధంగా వేసుకున్నట్లయితే మన వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది, ఎవరికి నష్టం రాకుంటుంది. ప్రభుత్వం కానీ ఎవరికి కూడా ఇబ్బంది. కాబట్టి తప్పకుండా ఈ ఖరీఫ్లో
వరి సార్ చెప్పినట్టు ఎదపలతో ఒకటి పచ్చి రొట్టె విత్తనాలు వాడటం, ఎరువులు వాడటం, యూరియా ఎస్పెషల్ యూరియా వాడటం తగ్గించాలి. ఈ విధంగా మీరు చేసుకుంటే తప్పకుండా ఈ వాతావరణ పరిస్థితులు కూడా తప్పకుండా ఆశిస్తూ ఈ అవకాశం మీ అందరికీ